తెలుగువారి ఆత్మీయ వారధి. శిలాక్షరాలు. ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. వారం వారం ప్రతి వారం ప్రతి శుక్రవారం భారత కాలమానం ప్రకారం 4:30 తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో విని ఆనందించండి. విశ్వవ్యాప్తంగా ఉన్న అశేషమైన తెలుగు శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు. వారం వారం ప్రసారమవుతున్న శిలాక్షరాలు కథావాహిని బారసాల కథల సంపుటి మరియు విశ్లేషణ 5వ భాగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సర్వగుణ సంపన్నులు, మానవతావాది, చైతన్య దీప్తి, మంచి నటులు, ప్రముఖ రచయిత, సాహిత్య అభిమాని, సమాజం పట్ల, సమాజంలోని యువత పట్ల గాఢమైన ఉత్తమ ఆపేక్ష కలిగిన మనస్వి. ఒక వ్యక్తి ఏదో ఒక రంగంలో వెలిగిపోవచ్చు. తనకున్న ఆసక్తి వల్ల మరో రంగంలో కూడా రాణించవచ్చు. మరి అలాంటి ప్రముఖ కథా రచయిత మన స్టూడియోకి వివిఎల్ శ్రీనివాసమూర్తి గారు వచ్చేశారు. చాలా సంతోషం. నమస్కారం సార్. నమస్కారం అండి. ధన్యవాదాలు సార్. ముందుగా మన తెలుగు వారి ఆత్మీయ వారి టోరీ తరపు నుండి మన అశేషమైనటువంటి శ్రోతలందరికీ కూడా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మీకు ప్రత్యేక అభినందనలు సార్. కాలర్ ఫోన్ చేసి మీరు రాసిన బారసాల కథల సంపుటి చాలా చాలా బాగుందని చెప్పడం చాలా బాగుంది సార్. ఆనందదాయకం. మీకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు సార్. మరి ముఖ్యంగా మనం ఈరోజు డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయంగా మానవ హక్కుల దినోత్సవం అనేది జరుపుకుంటాము. ఒక మనిషి తన జీవిత కాలంలో ఎటువంటి అసమానతలు లేని, వివక్షతకు గురి కాకుండా స్వేచ్ఛగా సుఖ సంతోషాలతో జీవించగలిగితేనే మెరుగైన మానవ విలువలు ఉన్న సమాజంగా మనం చెప్పుకోవచ్చు కదండి సార్. మరి అలాంటి మన భారతదేశం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సుపరిపాలన వీటికి తోడై సమాజాన్ని నడిపిస్తేనే ఇది సాధ్యమవుతుంది. మరి కట్టుబాట్లను గౌరవించి ఒకరి స్వేచ్ఛ మరొకరి స్వేచ్ఛకి భంగం కలగకుండా నడుచుకొని ఆరోగ్యమైన సమాజాన్ని మనం అందరం కూడా ఏర్పాటు చేసుకుందాం సార్. మరి ప్రతి ఒక్కరికి కూడా మన తెలుగువారి ఆత్మీయ వారిది టోరీ తరపున అందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు సార్. మరి ఈ అంతర్జాతీయంగా జరుపుకున్నటువంటి ఈ యొక్క హక్కుల దినోత్సవం సందర్భంగా సార్ మీరు అనుమతిస్తే మీరు రాసిన కవితను చదవాలనుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. వర్ణ వర్ణాల ఇంద్రధనువులని, స్వప్న లోకాల నిలవులని, వర్ణ వర్ణాల ఇంద్రధనువులని, స్వప్న లోకాల నిలవులని, నిత్య హరిత వృక్షాలని, నవ్య రాగాలని, నిత్య హరిత వృక్షాలని, నవ్య రాగాలని, మధుర మోహన కోలాహలాన్ని, మమతల ధ్యేయాలని, అన్నింటిని కాలరాసే హక్కు మరే హక్కుకు లేదు. మమతల ధ్యేయాలని, అన్నింటిని కాలరాసే హక్కు మరే హక్కుకు లేదు. ఎన్నాళ్ళు ఈ మారణ హోమం, ఎంతకాలం ఈ రావణ కాష్టం, ఎన్నాళ్ళు ఈ మారణ హోమం, ఎంతకాలం ఈ రావణ కాష్టం. చాలా అద్భుతంగా
ఈ యొక్క కవితను మా అందరికీ కూడా మానవత్వం, సమానత్వం పరిమళించే విధంగా ఈ యొక్క కవితను మాకు తెలియజేశారు సార్. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క హక్కులు, మన ప్రతి ఒక్కరు కూడా ఈ హక్కులను కాపాడుకోవాలి. కాపాడుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నించాలి. ధన్యవాదాలు సార్. అలాగే ఈరోజు ఇంకా ప్రత్యేకమైన రోజు అని చెప్పొచ్చు సార్. ఈరోజు కట్టమంచి రామలింగారెడ్డి గారు, అలాగే చక్రవర్తుల రాజగోపాలాచారి గారు, అలాగే మన బిఎన్ శాస్త్రి గారి జయంతి సార్. అంత అద్భుతమైనటువంటి ప్రముఖ కవులు జయంతి సందర్భంగా మనం ఈ రోజు వారందరినీ కూడా స్మరించుకుందాం సార్. ప్రతిభావంతులైనటువంటి సాహితీవేత్త, విద్యావేత్త, పండితులు, వక్త, రచయిత, హేతువాది, ఆదర్శవాది, రాజనీతిజ్ఞులు, ఆంధ్ర భాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించినటువంటి వారు రామలింగారెడ్డి గారండి. చాలా చాలా అద్భుతం. తన జయంతి ఈ రోజు. నిజంగా ఈ రోజు ఈ టోరీ కార్యక్రమం ద్వారా వారిని స్మరించుకోవడం చాలా బాగుంది సార్. తను రాసిన కవితత్వ విచారం, అర్థశాస్త్రం, తన 19వ సంవత్సరంలోనే ముసలమ్మ మరణం అనేటువంటి ఒక రాసిన కావ్యం చాలా అద్భుతం సార్. నిజంగా కూడా కట్టమంచి రామలింగారెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజు శ్రోతలందరికీ తెలియచేయడం చాలా బాగుంది సార్. అదే విధంగా చక్రవర్తుల రాజగోపాలాచారి గారి జయంతి కూడా మనకి రాజాజిగా పేరు పొందిన వారు, అలాగే స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయవేత్త, స్వతంత్ర భారతదేశపు మొదటి చివరి గవర్నర్ జనరల్ గా మనకి తన సేవలను అందించినటువంటి మహానుభావులు. మహాభారతం గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వారు. మరి చక్రవర్తుల రాజగోపాలాచారి జయంతి సందర్భంగా ఇలా స్మరించుకోవడం చాలా బాగుంది సార్. అదే విధంగా ఇంకా మనం ఈ రోజు ప్రత్యేకమైన రోజులు బిఎన్ శాస్త్రి గారి జయంతి కూడా సార్. ఇంకా బిఎన్ శాస్త్రి గారి గురించి చెప్పక్కర్లేదు. మన తెలుగు తేజోమూర్తులు అని చెప్పొచ్చు. చరిత్రకారులు, నిత్య పరిశోధకులు, అనేక శిలా శాసనాల ఆధారంగా ఆంధ్రదేశాన్ని సుమారు 1000 ఏళ్ళేలిన విష్ణుకుండిన వంశ చరిత్రను వెలుగులోకి తెచ్చిన మేటి సార్. నిత్య పరిశోధకులు శ్రీ బిఎన్ శాస్త్రి గారు ఆంధ్రావాణిని ఏలిన ఇక్ష్వాకులు, పల్లవుల మధ్య ఎవరికి అవగాతం కాకుండా ఉన్న దాదాపు 100 ఏళ్ల చరిత్రని కనుగొని ఆంధ్రేయ ఇతిహాసానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి సార్. చాలా బాగుంది సార్. ఈ మనకు బిఎన్ శాస్త్రి గారి గురించి ఈ విధంగా వారి జయంతి జరుపుకోవడం చాలా బాగుంది సార్. ఇంకా ఇలా మనకి ఇంతటి అసాధారణమైనటువంటి ఇతిహాస ధారణ చేసిన వారు తెలుగునాటి ఇంకెవ్వరు లేరు, ఆయనకు ఆయనే సాటి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉత్తమ శాసన పరిశోధకులుగా, చరిత్ర అధ్యయనవేత్తగా, సృజనాత్మక రచయితగా మనం చెప్పుకోవచ్చు సార్. ఇటు రచయితగా, పత్రికా సంపాదకునిగా, బహుముఖ వ్యక్తిత్వ సంపన్నులని చెప్పవచ్చు మన బిఎన్ శాస్త్రి గారు. కాబట్టి అలాంటి ఇంతమంది మహానుభావులను స్మరించుకోవడం టోరీ కార్యక్రమం ద్వారా ఇలా మనం స్మరించుకోవడం చాలా బాగుంది సార్. మీ యొక్క అభిప్రాయాన్ని కట్టమంచి రామలింగారెడ్డి గారి గురించి కానివ్వండి, అలాగే మీకు బిఎన్ శాస్త్రి గారి గురించి కానివ్వండి, మన రాజాజీ ప్రసిద్ధి పొందినటువంటి రాజకీయవేత్త గురించి మీరు మీ యొక్క మాటలో మాకు తెలుసుకోవాలని ఉంది సార్. హలో సార్. అంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు ఈరోజు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఏర్పడడానికి కానీ ఈరోజు ఎంతమంది, ఎన్ని వేల మంది, నాకు కొన్ని లక్షల మంది ఈరోజు ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి మన ఉపరాష్ట్రపతి గారి వరకు ఎంతో మంది న్యాయాధికారులు, పదాధికారులు, విద్యావేత్తలు ఎంతో మంది ఈరోజు ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి వచ్చారు. దానికి భూమిక పూనికేసింది కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఆ రోజుల్లో ఒక యుద్ధం లాంటిది జరిగి విశాఖపట్నం నుంచి
విశ్వవిద్యాలయం ఏలూరుకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మళ్ళీ తిరిగి విశాఖపట్నానికే తీసుకొచ్చి ఆ విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం కూడా జరిగింది. అప్పుడు అనేక విభాగాలు, న్యాయ కళాశాల కావచ్చు, అనేక కళాశాలన్నీ కూడా అక్కడికి మార్చడం జరిగింది. తిరిగి 70 సంవత్సరాల 87వ సంవత్సరం అనుకుంటారు, 87 సంవత్సరాల వసంతాలను జరుపుకున్నదంటే ఎంత గొప్ప ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంత గొప్ప విశ్వవిద్యాలయాన్ని నిర్మించి ఎంతో మందికో విద్యని, ఈ రోజు ఇన్ని వేల మంది విద్య నేర్చుకుంటున్నారంటే అది దాంట్లో కొంత ఖచ్చితంగా ప్రధాన భూమికి వహించిన కట్టమంచి రామలింగారెడ్డి గారిని ప్రత్యేకంగా తలుచుకోవడం ఒక సుకృతంగా చెప్పుకోవాలి. ఎందుకంటే విద్య అనేది ఉంటే ప్రపంచాన్ని మనిషి చూడగలడు. విద్య ద్వారానే ప్రపంచాన్ని మనం శాసించగలం. అనేక రకాలుగా కోణాల్లో మనం విద్య తాలూకా ముఖ్యాంశం గురించి చెప్పుకున్నప్పుడు, మనం చెప్పుకున్న ఇంపార్టెన్స్ గురించి చెప్పుకున్నప్పుడు, కాబట్టి అంత గొప్ప విద్యావేత్తగా మనకి రామలింగారెడ్డి గారు ఎప్పుడు గుర్తుంటారో, ఆయన ఎప్పుడు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. ఆయన పేరు మీద చాలా విభాగాలు కూడా ఉన్నాయి. కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవరంగం పేరుతో మంచి ఆడిటోరియం కూడా ఉంది విశ్వకళా పరిషత్లో. అలాగా చాలా ఏలూరులో కూడా సత్యనారాయణ కళాశాల కూడా ఉంది. ఇలా చాలా రకాలుగా వాళ్ళు ఆయన లేకపోయినా ఆయన తాలూకా జ్ఞాపకాలు మిగులుస్తూ ఆయన పేరు చిరంజీవిగా శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఆయనకి ఉండడం కూడా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి మనం. అది వారి గురించి. ఇంకా రాజగోపాలాచారి గురించి మన స్వాతంత్ర పోరాట దాంట్లో చాలా కీలకమైన భూమికను పోషించారని చెప్పాలి. మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా రాజగోపాలాచారి గారి పాత్ర చాలా కీలకం. గాంధీ గారికి చాలా సన్నిహితమైన వ్యక్తి, వియ్యంకులు కూడా రాజగోపాలాచారి గారు. అనేక రకాలుగా ఒక విద్యావేత్తగా కావచ్చు, ఒక రాజకీయవేత్తగా కావచ్చు, ఒక దార్శనికుడిగా, ఒక రచయితగా. రామలింగారెడ్డి గారు కూడా మంచి రచయిత. ముసలమ్మ మాండం ద్వారా మంచి కావ్యాన్ని ఇచ్చారు. చాలా ఆయన కూడా మంచి సాహిత్యం మీద ఉన్న అభిరుచిన వ్యక్తే. రాజాజీ గారు కూడా వ్యక్తే. అలాగే బిఎన్ శాస్త్రి గారు కూడా ఆయన పరిశోధన ద్వారా అనేక మందికి ఆయన చిరపరిచితులే. ఇలా వీళ్ళందరి తాలూకా జన్మదినోత్సవం మనం ఈ విధంగా ఈ కార్యక్రమంలో స్మరించుకోవడం కూడా చాలా ఆనందదాయకం. వాళ్ళు ఎప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనం స్మరించుకుంటున్నాం అంటేనే అర్థం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చిరంజీవులుగా ఉన్నారని. ఒక మనిషి చిరంజీవిగా మారడం అనేది చాలా కష్టం. నాకు అబ్దుల్ కలాం గారు చెప్తారు, మనిషి సంతకం ఆటోగ్రాఫ్ గా మారినప్పుడే మనిషి వ్యక్తిత్వానికి విలువ వస్తుందని. కేవలం సినీ ప్రముఖులను లేకపోతే రాజకీయ ప్రముఖుల తాలూకు ఆటోగ్రాఫ్లు కాకుండా ఇలాంటి సాహితీవేత్తలు, ఇటువంటి విజ్ఞాన పరులు, మేధావుల తాలూకా ముద్ర ఎప్పుడూ కూడా చరిత్రలో శాశ్వతంగా ఉంటుంది. ఒక సినిమా ఉన్నంత వరకే సినిమా తాలూకా ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ సాహిత్యం తాలూకు ఇంపాక్ట్ ఫర్ ఎవర్ ఉంటుంది, ఎండ్ ఎవర్ ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి మేధావులు మనం తలుచుకోగలగడం కూడా చాలా కృతంగా భావిస్తూ మనం ముందుకెళ్దాం. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలండి. మన శిలాక్షరాలు కథావాహిని కార్యక్రమం భారసాల కథల సమితి రచన మరియు విశ్లేషణలో భాగంగా మరి ఈ వారం 5వ భాగం, మరి అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ అనే కథను మనము గత వారము చదివాను సార్. మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మీరు రాసిన మా తులసి మొక్క అనే కవిత ద్వారా కూడా తులసి ఆకుల యొక్క ఉపయోగాన్ని చాలా అద్భుతంగా మాకు ఆ కవిత ద్వారా చాలా రకాలైనటువంటి చక్కని సందేశాన్ని తెలియచేయడం బాగుంది సార్, అభినందనలు. అలాగే ప్రముఖ సినిమా పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి కూడా మీ మాటలు చాలా చాలా అద్భుతంగా అందరికీ తెలియనటువంటి కోణంలో అనేక విషయాలను తెలియచేశారు సార్, ధన్యవాదాలు. ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గురించి తెలియచేయాలంటే ఒక మహావృక్షం అని ఎంత అద్భుతంగా చెప్పారు సార్. తెలుగు సాహిత్యంలోనే కాకుండా ఇటు సినీ సాహిత్యంలో కూడా తెలుగు పాటలకు వన్నెదిద్దిన ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఆయన గురించి ఎన్ని చెప్పినా, ఏమి చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా అసలు వెలుగు అనేది తగ్గదు. అందుకే ఆయన ఇంటి పేరే వెన్నెలకే ఆపాదించుకున్నారనేటువంటి విషయాన్ని కూడా మాకు ఒక కముదిలాగా ఉంటుందనే విషయాన్ని మాకు అద్భుతంగా వివరించారు సార్, ధన్యవాదాలు సార్. మరి ఆయన రాసిన పాటలు ఏదైనా సరే ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో తను రాసినటువంటి ఆ పాటలు ఎంత గొప్ప విలువలతో కూడినటువంటి పాటలు సార్. నిజంగా కూడా అతను సిరివెన్నెల గారు ఏ రోజు కూడా విలువలతో రాజీ పడకుండా అనేక రకాలైనటువంటి సినిమా సామ్రాజ్యంలో ఎంత అద్భుతంగా ఉన్నారంటే అంత అద్భుతంగా రాయగలిగారు, ఉండగలిగారు. అంటే ఒక సామాన్యుడిగా ఉన్న వ్యక్తి
ఒక అసామాన్యుడిగా ఎలా ఎదగాలో నిరూపించినటువంటి వ్యక్తి అనే విషయాన్ని మాకు ఒక కోణంలో సిరివెన్నెల శాస్త్రి గారి గురించి చాలా అద్భుతంగా మాకు తెలియచేశారు సార్. ధన్యవాదాలు. నిజంగా మీరు అన్నట్లుగా ప్రతి పాట ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం వంటిది సార్. ఒక మనిషిని గురించి రాశారు, మనిషిలోని సత్వ గురించి రాశారు, మనిషి తాలూకా స్వభావం గురించి రాశారు, దశావతారాల గురించి రాశారు. మీరన్నట్లుగా ప్రతి పాటలోని ఒక కైండ్ ఆఫ్ ఫిలాసఫీని చూపించారు. నిజంగా అది ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నట్టయితే ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథాలుగా మనం ఇంకా వేరేవి ఇంకా అక్కర్లేదు అన్న కోణంలో చాలా అద్భుతంగా మా అందరికీ తెలియజేశారు సార్. ధన్యవాదాలు సార్. మరి ఇంకా దాదాపుగా సిరివెన్నెల శాస్త్రి గారు దాదాపుగా 3000 పాటలు రాశారంటే సామాన్యమైన విషయం కాదు. మరి ఆయన గురించి మాట్లాడుతూ వారి అమ్మ నాన్నగారి గురించి కూడా నాకు తెలియచేశారు. మరి సిరివెన్నెల గారు ఒక డాక్టర్ గా తన వృత్తిని కూడా వదిలివేసి సినీ ప్రస్థానంలోకి వచ్చారనే విషయాన్ని నాకు తెలియచేశారు. నిజంగా మీరు అన్నట్లుగా సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పాలంటే పుంఖానుపుంఖాలుగా ఉంటాయి సార్. చాలా అద్భుతంగా మరి అనేక విషయాలు తెలియచేశారు. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మన బారసాల కథల సంపుటి సమీక్షలో భాగంగా సార్, మరి మీరు చెప్పిన ప్రతి కథలో కూడా ఒక గొప్ప వైవిధ్యం ఉందనేటువంటి అంశాలు తెలియచేయడం బాగుంది సార్. తీసుకున్న ప్రతి ఒక్క వస్తువును కూడా మీరు సూటిగా చెప్పడం అనేది గొప్ప విషయం. అటువంటి కథలను ఎంతో మంది మహానుభావులు, ప్రముఖ రచయితలు, ప్రముఖ కవులు ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నటువంటి కోణంలో ఈ బారసాల కథల సంపుటి సమీక్షించిన విషయాలు తెలియచేయడం కూడా నాకు చాలా చాలా బాగుంది సార్. ఎందుకంటే అది మొత్తంగా ఆ పుస్తకం ఎలా ఉందంటే చిన్నగా ఉండి చదువుటకు అసలు విసుగు తెప్పించకుండా రచయిత తాను చెప్పదలుచుకున్న విషయాన్ని అలా స్పష్టంగా సూటిగా నిర్దిష్టంగా చెప్పడం చాలా చాలా బాగుంది సార్. నిజంగా కూడా ఈ సమాజంలో ఈ యొక్క కథల వల్ల సమాజంలో ఉన్న సమస్యలను ఆవిష్కరింప చేసినటువంటి ఈ పుస్తకం నిజంగా చాలా బాగుంది సార్. ఒక మంచి కథల పుస్తకం చదివాము లేదా విన్నాము అనే సంతృప్తిని మిగులుస్తుందని చెప్పడంలో అసలు ఎలాంటి సందేహం లేదు సార్. బాగుంది సార్. ముఖ్యంగా ఈ బారసాల కథల సంపుటి సమీక్షించినటువంటి శ్రీమతి కపిల భారతి గారికి రీడర్ కాకతీయ విశ్వవిద్యాలయం టోరీ కార్యక్రమం ద్వారా తను సమీక్షించినటువంటి విషయాలన్నీ కూడా ఈ టోరీ కార్యక్రమం ద్వారా తెలియచేయడం చాలా బాగుంది. ముఖ్యంగా మీకు ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నాం సార్. ఎందుకంటే ఇంత గొప్పగా ఇన్ని కథలు ఒకే పుస్తకంలో ఒక సంపుటి లాగా మా అందరికీ కూడా అనేక విషయాలను ఈ కథలో ఉండేటువంటి విషయాలను వివరించడం, తెలియచేయడం, విశ్లేషించడం చాలా బాగుంది సార్. ధన్యవాదాలు. మరి మన గత వారం మనం మాట్లాడుకున్న విషయాలు చూసినట్లయితే ఈ శిలాక్షరాలు కార్యక్రమంలో భాగంగా పొదుపు మంత్ర గురించి కూడా మనం తెలియచేయడం జరిగింది సార్. అలాగే కథావాహిని బారసాల కథల సంపుటి రచన విశ్లేషణలో భాగంగా శ్రావణ మేఘాలు అనే కథలో ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విధంగా చాలా చాలా విపులంగా విశ్లేషించి మా అందరికీ తెలియచేశారు. ధన్యవాదాలు. నిజంగా మీరు అన్నట్లుగా శ్రావణ మేఘాలు అనే కథ ఇటు తెలుగులోను ఇటు హిందీలోకి అనువాదం జరిగినటువంటి కథ. అంతేకాకుండా అన్య భాషలలో అనువాదం జరగడం అనేది ఒక గొప్ప విషయం సార్. నిజంగా ఈ కథ అనేది భిన్న భాషలోకి వెళ్ళడం ఈ కథకు దక్కిన ఒక గౌరవము అని కూడా మీ మాటల్లో మాకు తెలియచేశారు. ధన్యవాదాలు సార్. మరి కథలో ఉన్నటువంటి కోణాలు భిన్నమైన కోణాలను మనం పరిశీలిస్తే ప్రతి కథకు ఒక ఆత్మకథ ఉంటుంది. కథలో ఆధునిక భావాలు ఆధునిక వ్యక్తిత్వంతోనే ఉంటుందనే విషయాలను చాలా అద్భుతంగా మాకు తెలియచేశారు. ఏంటంటే ఈ కథలో కొన్ని సంఘర్షణలు కొన్ని పాత్రలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మనం శ్రావణ మేఘాలు అనే కథలో తీసుకున్నట్లయితే శ్రావణ మరియు మేఘన అనే 2 పాత్రలు ఉంటాయి. సమాజంలో ఒక కథ గురించి భిన్నమైన దృక్పథాలు వివిధ కోణాల నుంచి మనం ఆలోచిస్తూ ఉంటారు. మరి ఆ నేపథ్యంలోనే కథలు అలా నడుస్తూ ఉంటాయి.
కథలో ఎక్కువగా మనం సంఘర్షణలు పెంచుకుంటూ ఎక్కువగా చూపే కథలు కూడా ఉంటూ ఉంటాయి. మరి నిజంగా ఈ యొక్క మీరు రాసినటువంటి ఈ కథలో ఒక కోణంలో చూస్తే శ్రావణ మేఘాలు అనే కథలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం, ఒక నీతిగా నిజాయితీగా బతకాలనేటువంటి ఒక ఆరాటం, ఒక మనిషి ఎదగడం కోసం ఏదైనా చెయ్యాలనేది, ఎలాగైనా జీవితం గడపాలనేది కూడా అలా ముందుకెళ్ళాలి, జీవనం అనేది ముందుకెళ్ళాలనేది కూడా ఒక పోరాటం లాగా, అలాగే భార్య భర్తల మధ్య ఉండవలసినటువంటి అండర్స్టాండింగ్స్ ఎలా ఉండాలి, అది ఒక కోణంలో మాకు అద్భుతంగా వివరించారు సార్. ధన్యవాదాలు. మరొక కోణంలో ప్రతి చిన్న విషయానికి మనకు ఇబ్బందులు పడుతున్నామా, కలిసి ఉండలేకపోతున్నామా అనేది ఒక కోణం. అంటే ఇప్పుడున్నటువంటి ఐటీ వచ్చిన తర్వాత చాలా రకాలుగా విప్లవాత్మకమైన రంగాల ద్వారా రకరకాల వైషమ్యాలు పెరిగాయి. ఎలా అంటే భార్యాభర్తల మధ్యన ఉన్న ఒక అంతరాలు ఏర్పడుతూ ఉంటూనే ఉన్నాయి. వీటిని మనమే సర్దుబాటు చేసుకోలేకపోతున్నాం కదా. కాబట్టి ఏ కథలోనైనా సరే ఒక మంచి మాట ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే సంఘర్షణలు, ఏదైనా గొడవలు అలాంటివి వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకున్నామా, లేదా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే ఆ ఉండే సమస్యలను పరిష్కరించేటువంటి ఆలోచనలు మనం ఎప్పుడైనా చేశామా అనే మాటలు మీరు చెప్పినటువంటి శ్రావణ మేఘాలు అనే కథలో ఒక ఆలోచనాత్మకమైనటువంటి వాక్యం ఉంది సార్. చాలా బాగుంది సార్. ఇది కథ కోసం కాదు, మనము కథ కోసం అన్వయం అనేది కాదు, నిజంగా కూడా ఒక్కొక్కసారి మనకు మన సమస్య వచ్చినప్పుడు కూడా ఎవరైనా సరే కూర్చొని కనుక మాట్లాడుకుంటే అది సమస్య అనేది పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మనం దాదాపుగా సమస్యలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడకుండా అలా ఉండిపోతాం, దాని గురించి అసలు ఆలోచించం. మీరు అన్నట్లుగా దానిపై ఆసక్తి కూడా చూపించాం. కాబట్టి ఏ సమస్యకైనా సార్ మీరు అన్నట్లు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించుకోవచ్చు అనేటువంటి కోణంలో చాలా అద్భుతంగా మనందరికీ కూడా చాలా అద్భుతంగా వివరించారు సార్. కానీ దానికి నచ్చిన విధంగా మనం మార్చుకోవడం అనేది మరొక తెలివితేటలను కూడా చేయవచ్చు. అదే జీవితం, మనుగడ అనేది కూడా అలాగే ఉంటుంది. అలా వివిధ కోణాల్లో శ్రావణ మేఘాలు అనే కథలో వచ్చినటువంటి విశ్లేషణలో భాగంగా అనేక రకాలు మాకు అంశాలను వివరించారు. మరి మరొక కోణంలో చూస్తే మనం గత వారం శ్రావణ మేఘాలు అనే కథ చదివినప్పుడు ఈ కథలో విడిపోవడం అనేది లేకపోతే నెగటివ్ థింగ్స్ ఇంకొకటి ఇంకా ఏమీ కూడా ఉండవు. ఒక అభిప్రాయం కలిసి ఉంటే కాపురం చేసి హాయిగా ఉండొచ్చు, లేదంటే అభిప్రాయాలు కలవనంత మాత్రాన విడిపోవడం అనేది కూడా జరగలేదు. మీరు చెప్పినటువంటి ఆ కథలో ఎప్పుడు కూడా మంచి స్నేహితులుగా ఉండాలనేదే ధర్మం. మరి అలాంటి ఆ స్నేహితులుగా ఉన్నంత కాలం ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో కూడా అసలు ఇబ్బంది అనేది ఉండదు. అలా ఒక్కొక్క కోణంలో ఈ కథలో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు సార్ చాలా అద్భుతంగా వివరించారు. మరి మరొక కోణంలో చూసుకున్నట్లయితే మేఘన తన జీవితానికి, తన వైవాహిక జీవితంలో ఎలా ఉండాలి, వైవాహిక జీవితంలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, ఏ విధంగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి, జీవిత గమనంలో ఎలా ఉండాలి, అది భార్యాభర్తలు ఇద్దరికి అర్థం చేసుకునేటువంటి ఆ వయస్సు కానీ, ఆ పరిణతి కానీ, ఆ పరిపక్వత ఉందా లేదా, మరి ఎవరు ఏమి ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనేది మరొక కోణంలో తను చెబుతున్నటువంటి వాక్యాల్లో చాలా అద్భుతంగా విశ్లేషించారు సార్. ధన్యవాదాలు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో శ్రావణ్ అండ్ మేఘాలు, శ్రావణ్ మరియు మేఘన అనేటువంటి తను ఎలా ఉందంటే ఒక కథానాయక పాత్ర ద్వారా చాలా బలంగా చెప్పడం జరిగింది. కథానాయికలు చాలా బలంగా ఉంటారనే విషయాన్ని మీరు మీ మాటల్లో తెలియచేశారు. ఎందుకంటే కథానాయికలకు నిజంగా అంత బలంగా ఉందా అనేటువంటి ప్రశ్నించే విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. నిజంగా కూడా ఇటు స్త్రీలకు ధైర్యంగాను, శారీరకంగాను, మానసికంగాను స్త్రీలు చాలా బలవంతులు, అది అందరూ గుర్తించాలి
అది గుర్తించకపోవడం అనేది మనకి ఇలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి, స్త్రీలను గుర్తించాలి అనే విషయాన్ని బలంగా చెప్పారు సార్. మానసికంగా మహిళలు ఉన్నంత బలంగా పురుషులు ఉండలేరు, పురుషులు అంత మానసిక స్థైర్యంగా కూడా ఉండలేరు. ఇది ఒక కోణంలో అద్భుతంగా మీరు వివరించారు, స్త్రీల గొప్పతనాన్ని వర్ణించారు. దానికి ఉదాహరణగా ఎన్నో విషయాలు చెప్పారు. ఇందిరాగాంధీ గారు కానివ్వండి, అలాగే ఈ కథలో మేధా పాట్కర్ గారి గురించి కూడా, వీరందరూ కూడా స్థైర్యంగా ధైర్యంగా సమాజాన్ని ముందుకు నడిపించిన వారే అనేటువంటి విషయాలను, జయలలిత గారు కూడా కావచ్చు, మమతా బెనర్జీ గారు కూడా కావచ్చు, వీరంతా కూడా ఒక అత్యున్నతమైనటువంటి విలువలు కలిగి గొప్ప ఆదర్శంగా నిలిచినటువంటి వారు. మరి ఏంటంటే స్త్రీలందరూ కూడా ఇటు మానసికంగాను చాలా ధైర్యంగా ఉండడమే అలాంటి శక్తివంతమైనటువంటి పాత్రనే ఈ శ్రావణ మేఘాలు అనే కథలో మేఘన పాత్ర కూడా అలాంటిది. కాబట్టి అలాంటి తన తాలూకా శక్తిని బట్టి సామాజిక సేవ తను చేసేది. మేఘన పాత్ర చాలా చాలా అద్భుతమైంది. ఎందుకంటే ఇవాళ రేపు ఎలా ఉంటుంది, సోషల్ సర్వీస్ చేయడానికి కూడా ఎవరు ముందుకు వస్తున్నారు? అసలు వెరీ రేర్. ఎవరైనా సరే ఎక్కడ సంపద ఉంటుందో, ఎక్కడ రెవెన్యూ ఉంటుందో అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ కథలో మేఘన ఒక సామాజిక సేవ చేస్తూ తన జీవితం విచ్ఛిన్నం చేసుకోవడం అనేది ఒక కీలకమైనటువంటి సంఘటన సార్. చాలా బాగుంది. మరి ఈ కథ ముగింపులో తన యొక్క గొప్ప పాత్ర ఏంటంటే ఆమె చేసిన సర్వీస్ తోటే కదా ఎంత మందిలో తనకు గుర్తింపు వచ్చిందనే విషయాన్ని కూడా మాకు మీరు విశ్లేషిస్తూ అద్భుతంగా వర్ణించారు సార్. ఆ గుర్తింపు వల్లనే కదా తన భార్య భర్తల మధ్య ఉండేటువంటి కలిసి ఉండేటువంటి అన్వయం కూడా కలిగింది. ఇది ఒక కోణంలో కూడా మీరు భిన్నమైనటువంటి ఒక కోణంలో ముగింపు ఇచ్చారు. నేను అడిగాను, ఇలా ఈ కథ చదివిన తర్వాత రెండో భాగం మళ్ళీ ఇది కంటిన్యూషన్ చేస్తారా అని. మన శ్రోతల ద్వారా వచ్చిన సందేశాన్ని బట్టి మీరు ఈ విషయాన్ని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ కథ ఆల్రెడీ డెలివరీ అవ్వడము, కథలో రెండో భాగం ఇంకా అవసరం లేదు. ఎందుకంటే వారు సర్వీస్ చేసినటువంటి ఆ గుర్తింపు వల్లనే ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా అన్వయం కుదిరి చక్కగా ఉన్నారు. కాబట్టి మనం పాత్రల ద్వారా చూసుకున్నప్పుడు కానివ్వండి, ఆ సంఘర్షణ ద్వారా చూసుకున్నప్పుడు కానివ్వండి, ఆ అనుభవాల ద్వారా తీసుకున్నప్పుడు కానీ ఒక భిన్నమైనటువంటి దృక్పథాన్ని ఆ విధంగా అనేక విధాలుగా అనేక కోణాల్లో మాకు విశ్లేషిస్తూ చాలా అద్భుతంగా విశ్లేషించారు సార్. ధన్యవాదాలు. నిజంగా మీరు అన్నట్లుగా మనిషిని నమ్మితే మనిషిని ఎంత గొప్పగా ప్రేమిస్తారు అనే విషయాలు కూడా తెలియచేశారు. అలాంటి సేవా దృక్పథంతోనే మనము ఇలా గుర్తింపు అనేది వస్తుంది అనే విషయాన్ని చెప్పారు. కానీ చాలా మంది ఉంటారు, బిజినెస్ మ్యాన్ ఎంతో మంది ఉంటారు, కానీ వాళ్ళ స్థాయిని ప్రజలు ఇప్పుడు గౌరవిస్తారా? ఇవ్వరు. ఎందుకంటే సర్వీస్ అనేది ప్రజల్లో అలా నాటుకుపోతుంది. ఇప్పుడు మీరు ఉదాహరణలను ఎంతో మంది తీసుకున్నారు, మహాత్ములను తీసుకున్నారు. మన మహాత్మా గాంధీజీ గారి గురించి తీసుకున్నారు, అలాగే అంబేద్కర్ గారి గురించి కూడా మనము ఈ రోజు పూజిస్తున్నామంటే వారు చేసినటువంటి సామాజిక సేవ వల్లనే అలా ప్రజల యొక్క గుండెల్లో నాటుకుపోయిందనే అంశాలను తెలియచేశారు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి సేవా దృక్పథాన్ని, కనీసం ప్రక్క వారికి సహాయం చేసేటువంటి దృక్పథాన్ని కనుక మనం అలవర్చుకున్నట్లయితే మరి సమాజంలో మీరన్నట్టుగా అనేక మార్పులను మనం చూడవచ్చు సార్. చాలా అద్భుతంగా వివరించారు సార్. ఈ విశ్లేషణ ద్వారా దాని తాలూకా అంతర్ సంఘర్షణలు కావచ్చండి, అలాగే దాని తాలూకా అంతర్ సూత్రాలు కావచ్చు, మరి ఈ కథ తాలూకా అంతర్ పరిశీలన కావచ్చు, దాని యొక్క గాఢత కావచ్చు, ఇవన్నీ కూడా మా అందరికీ ఈ శ్రావణ మేఘాలు అనే కథ ద్వారా ఎన్నో విషయాలను మా పాఠకులకు కానివ్వండి, శ్రోతలకు కానీ తెలియచేయడం చాలా బాగుంది సార్. మరొక కోణంలో చెప్పారు ఏంటంటే, ప్రేమించడం అంటే ప్రేమించబడినటువంటి వారి యొక్క ఆశలను, అభిరుచులను ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని కూడా మాకు అద్భుతంగా మరొక కోణంలో తెలియచేశారు సార్. ధన్యవాదాలు సార్. మరి ఈ విధంగా చక్కని ముగింపు
మాకు తెలియచేశారు. శ్రావణ మేఘాలు అనే కథను ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విధంగా విభిన్న కోణాల్లో మా అందరికీ కూడా చక్కటి ముగింపుని మాకు విపులీకరించి చెప్పారు సార్. మీకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి మీరు రాసినటువంటి ఈ బారసాల కథల సంపుటి సమీక్ష చాలా చాలా బాగుంది సార్. ఎంతో మంది మహానుభావులు, ప్రముఖ రచయితలు, ప్రముఖ కవులు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్న కోణంలో మీరు రాసినటువంటి ఈ కథకు అనేక విషయాలలో మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని, ఈ యొక్క కథని సమీక్షించినటువంటి విషయాలను మీరు అనుమతిస్తే సార్, ఎల్ఆర్ స్వామి గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియచేశారు సార్. మీరు అనుమతిస్తే నేను అది చదవాలనుకుంటున్నాను సార్. చదవండి. మనకి బారసాల కథల సంపుటి సమీక్షలో భాగంగా ఎల్ఆర్ స్వామి గారు ప్రముఖ రచయిత, అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఎల్ఆర్ స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే శ్రీ వివిఎల్ శ్రీనివాసమూర్తి గారు రాసినటువంటి ఈ బారసాల కథల సంపుటిని సమీక్షించి పరిశీలించి తన యొక్క అభిప్రాయాన్ని చాలా అద్భుతంగా తెలియచేశారు. ధన్యవాదాలు సార్. ఈ టోరీ కార్యక్రమం ద్వారా మీకు ప్రత్యేక అభినందనలు సార్. అలాగే శ్రీ వివిఎల్ శ్రీనివాసమూర్తి గారికి మీకు కూడా చాలా మీ అభినందనలు సార్. ఇంత అద్భుతంగా మరి సహృదయ సాహిత్య అండ్ నిజాయిక సాహిత్య సంస్థ వారు అయిన ఎల్ఆర్ స్వామి గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు అంటే చాలా గొప్ప విషయం సార్. హలో సార్. ఎల్ఆర్ స్వామి గారు ఎందుకంటే ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఒకటి. రెండు ఏంటంటే ఆయన మాతృభాష మలయాళం. మాతృభాష మలయాళం అయినప్పటికీ కూడా మన ఆంధ్రదేశం వచ్చి తెలుగు నేర్చుకుని తెలుగులో అద్భుతమైన కథలు రాసి కేంద్ర సాహిత్య అకాడమీ వరకు ఎదగడం అన్నది ఒక సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే తెలుగు నేర్చుకుని తెలుగు రాస్తున్న మనమే అనేక రకాల భాషలో అనేక రకాల తప్పులు రాస్తూ ఉంటాం, అనేక రకాలుగా అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అటువంటిది ఎక్కడో మలయాళంలో కేరళ నుంచి వచ్చి మన రాష్ట్రంలో తెలుగు కథలు నేర్చుకుని తెలుగు కథలు రాసి మనోద్భగన్ లాంటి అద్భుతమైన పుస్తకాలను కూడా అనువదించి ఒక కేంద్ర సాహిత్య అకాడమీ స్థాయికి ఎదగడం అన్నది ఎల్ఆర్ స్వామి గారి గొప్ప విషయం. ఆయన కథల్లో కూడా అంతర్లీనంగా ఏంటంటే ఒక ఆత్మను పట్టుకుంటారు, ఒక ఆత్మ సదృశ్యంగా ఉంటాయి కథలు. ఆయన అద్భుతమైన కథలు రాశారు. అటువంటి వ్యక్తి నాకు సమీక్షగా రాసి అటువంటి ముందు మాట అందించారు. వారి సౌహృదాన్ని కూడా ఈ సందర్భంలో మనం సభాముఖంగా మన టోరీ వారి ముఖంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే చాలా ప్రోత్సహిస్తూ అభినందించే ఒక సీనియర్ తరం, చాలా సీనియర్ రైటర్ అయినప్పటికీ కూడా అందరినీ అభినందిస్తూ చాలా విధాలుగా ప్రోత్సహిస్తూ ఉంటారు. వారికి కూడా మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బారసాల కథల సంపుటి సమీక్ష. ఒక కథ చదివిన తర్వాత పాఠకుడికి ఖచ్చితంగా ఆ కథ గురించి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ ఆ కథ చదివిన ప్రతి పాఠకుడికి అదే అభిప్రాయం ఏర్పడకపోవచ్చు. ఎందుకంటే పాఠకుల అభిప్రాయం సాపేక్షికం. ఈ అభిప్రాయం ఏర్పడడం అనేది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. పాఠకుల స్థాయి, వాళ్ళ సంస్కృతి, మనోభావాలు, అంతకు ముందు చదివి ఉన్న పుస్తకాలు, కథలోని ఇతివృత్తం, ఆ ఇతివృత్తానికి పాఠకుడితో ఉన్న సాన్నిహిత్యం, కథలోని పాత్రలు, ఆ పాత్రలకి పాఠకుడికి మధ్య ఉన్న సాన్నిహిత్యం వగైరాలు వీటిలో కొన్ని. అందువల్లనే కొందరు మంచి కథలని మెచ్చుకున్న వాటిని మరికొందరు మెచ్చుకోలేకపోతున్నారు. మరికొందరైతే నిర్మోహమాటంగా బాగోలేదని అంటున్నారు. అందువల్ల అందరూ 100కి 100 పాళ్ళు మెచ్చుకున్న సాహిత్య రచనలు ఉండవు. ప్రతి ఒక్కడికి తన రంగుల కళ్ళద్దాలతో చూసి తీర్పిచ్చే స్వతంత్రం ఉంది కనుక తనది మాత్రమైన తీర్పు ఇస్తున్నాడు అంతే.
కానీ మంచి కథలను పోల్చడానికి సహాయకరమైన కొన్ని లక్షణాల గురించి విమర్శకులు ప్రస్తావించారు కదా అని మీరు అడగొచ్చు. నిజమే, విమర్శకుల దృష్టిలో మంచి కథకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ముందు పుట్టింది కథలే, లక్షణాలు ఆ తర్వాత పుట్టినవే. ఎన్నో వందల వేల లక్షల కథలు చదివిన తర్వాత వాటిలో విమర్శకుడికి నచ్చిన కొన్ని కథలన్నింటిలోనూ సామాన్యంగా కనబడిన కొన్ని లక్షణాలను క్రోడీకరించి చెప్పబడినదే ఆ మాట. అంటే ఈ చట్రంలో ఇమిడినవే మంచి కథలు అని మనం చెప్పలేం. ఈ చట్రం పరిధికి అవతల మంచి కథలు లేవు అని కూడా చెప్పలేం. సాహిత్య రచన, ఈ కథా రచన కూడా ఒక సృజనాత్మక ప్రక్రియ కనుక సృజన ఒక చట్రంలో ఇమిడి ఉండాలనేది లేదు. కనుక ఇలాంటి లక్షణాల సరిహద్దులకు అవతల కూడా మంచి కథలు కనబడవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ రోజు కథలు చదవటమే కానీ వినటం కానీ చెప్పటం కానీ కాదు. అందువల్ల ఏ కథకైనా చదివించే గుణం పుష్కలంగా ఉండాలి. కథ ద్వారా ఆవిష్కరించిన విషయం ఎంత గొప్పదైనా ఆ కథ చదివించేదైతేనే కథలో చెప్పబడిన విషయం పాఠకునికి అందుతుందనేది నిర్వివాద అంశమండి. కథ చదివించేదిగా ఉండాలంటే ఎన్నో విషయాల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కథ చెప్పే తీరు, భాష, ఆసక్తిదాయకమైన వివరణ వగైరాల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. పాఠకుడు ఎవ్వడిని తెలుసుకుని పాఠకుని స్థాయికి తగిన భాషలో వ్రాయడం కూడా మంచిదే. ఇక్కడే మాండలికాల ప్రాసంగికత ప్రసక్తమవుతుంది. ప్రతి కథా రచయిత తన జీవిత అనుభవాన్ని ఆధారం చేసుకుని లేకపోతే తను చూసిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని కథలు అల్లుతాడు. అందువల్ల కథా వస్తువుకి సంబంధించినంత వరకు ఎవరిష్టం వాళ్ళదే. ఏవో కొన్ని భావాలకు, విషయాలకు మాత్రమే కట్టుబడి కథలు వ్రాయమని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చెప్పలేం. ఉదాహరణకి, నగరంలో పుట్టి పెరిగిన ఒక రచయిత తలుచుకుంటే నగర జీవితంలోని వివిధ సమస్యల గురించి బాగా వ్రాయగలడు. కానీ రైతుల గురించి, వాళ్ళ జీవితాల గురించి చక్కగా వ్రాయలేడు అన్నది పచ్చి నిజం. అందువల్ల ఇతివృత్తాన్ని విడిచిపెట్టి రచయిత తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా, సమర్థవంతంగా, శక్తివంతంగా ఆవిష్కరించాడా అనే దాన్ని ఆధారం చేసుకొని రచయిత శక్తి సామర్థ్యాలను మూల్యాంకనం చెయ్యాలన్నదే నా అభిప్రాయం. ఎంత గొప్పగా రాశారండి. అలాగే శ్రీ వెంపరాల శ్రీనివాసమూర్తి గారి కథలు చదివిన తర్వాత నా మదిలో మెదిలిన భావాలు ఇవి. శ్రీనివాసమూర్తి గారు యువ కథా రచయిత. ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉంటూ రచనా రంగంలో కృషి చేస్తూ ఉన్నారు. సమకాలీన సాహిత్య పత్రికలు చదివే వాళ్లకు ఇతడు సుపరిచితుడే. ఇతని కథలు కూడా సుపరిచితాలే. వివిధ వార మాస పత్రికల్లోనూ వెబ్ పత్రికల్లోనూ ప్రచురితమైన 25 కథల సంపుటి ఈ పుస్తకం. విభిన్నమైన ఇతివృత్తాలతో కూడిన కథలు ఇవి. ఉదాహరణకి కొన్ని కథలను పరిశీలిద్దాం. గ్రామాలే భారతదేశానికి పట్టుకొమ్మలని నమ్మారు అలనాటి వాళ్ళు. ఒక మాతృకా గ్రామం ఎలా ఉండాలనే దాని గురించి అందమైన ఒక ఊహ ఉంది ఈ రచయితకి. నేటి సామాజిక రాజకీయ పరిస్థితుల్లో అది ఒక ఉటోపియన్ డ్రీమ్ మాత్రమే. అయినా సర్పంచ్గా చిత్తశుద్ధితో గ్రామ పురోభివృద్ధి గురించి పనిచేసే వాళ్ళు ఉంటే అది సాధ్యమనేది రచయిత అభిప్రాయం. అలాంటి వాళ్ళను జనం గుర్తుంచుకుంటారని, తమ పిల్లలను వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళను చిరంజీవులుగా చేస్తారని కూడా సూచిస్తున్నాడు కథకుడు. పారసాల అనే కథలోని విషయం ఇదే. కథ చివరి రచయిత చెప్పిన మాటలు గమనించండి. తాతగారు పేరనేది 10 మందికి మంచి చేసేవాడిది, నలుగురి హితం కోరేవాడిది పెట్టాలి. మీరు 15 ఏళ్లలో చేయని అభివృద్ధిని ఆయన 5 సంవత్సరాల్లో చేసి చూపించారు.
రేపొద్దున నా వారసుడు కూడా 10 మందిచే ప్రశంసించబడాలా లేక విమర్శించబడాలా అనేది ఈ బారసాల కథ. అలాగే మరొక కథ కొత్త చెప్పులు. మానస వీణ కూడా మంచి కథలే. చెప్పులు లేక ఇబ్బంది పడే తండ్రికి చెప్పులు కొని ఇవ్వాలని చిన్నవాడైన కొడుకు ఆశ. దానికోసం ఆ పిల్లవాడు అనుసరించిన మార్గమే ఈ కథని ఒక గొప్ప కథగా నిలబెట్టింది. కథలోని ఆ ముఖ్య సందేశాన్ని ఆ కుర్రవాడి తండ్రి మాటలోనే చదవండి. నువ్వు చాలా పెద్దోడివి అయిపోయావురా, ఈ జాతరలో అమ్మవారి గుడి దగ్గర కూకొని కట్టబడి సంపాదించావు, అంతేకాని గుడి దగ్గర చెప్పులు విప్పినోళ్ళే ఎత్తుకు రాలేదు, నీ గుణం నాకు నచ్చిందిరా అని చాలా అద్భుతంగా ఉన్నటువంటి విషయం చెప్తారు. అలాగే మానస వీణ అనే కథలో భార్య భర్తలకి ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ఆ ప్రేమాభిమానాలను ఆ కథ ద్వారా చిత్రీకరించారు. 2047లో కర్మకాండలు ఎలా జరుగుతాయి అనే దానికి ఊహా చిత్రం కర్మకాండలు అనే కథ. ఈ కథ కూడా సరదాగా చదివిస్తుంది. అస్మిత అనే కథ మరో మంచి కథ. హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో చిక్కుకున్న ఒక మహిళ కథ. ఇతివృత్తం మంచిది, కానీ ఇంకా చాలా బలంగా వ్రాయవలసిన కథ. శ్రీనివాసమూర్తి గొప్ప కథకుడుగా ఎదుగుతాడనే ఆశ కలిగిస్తున్నాయి ఈ కథలు. ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా సరిచేయవచ్చును, కానీ జీవితం తెలియకపోతే సరిచేయడం ఎవరి వల్ల కాదు. శ్రీనివాసమూర్తికి జీవితం తెలుసు. కథ వ్రాయడం సూప్ తయారు చేయడం లాంటిదని అంటారు. సూప్ ఎంతవరకు మరిగిస్తే రుచికరంగా ఉంటుందనేది అభ్యాసం వల్ల తెలుసుకోవాల్సింది. ఈ కథకుడు సూప్ తయారు చేసే పనిలో ఉన్నాడు. మరికొంత అభ్యాసం చేస్తే చాలా రుచికరమైన సూప్ అందించగలడనే నమ్మకం నాకుంది. అందువల్ల ఈ యువ రచయితకి నా అభినందనలు అని తెలియచేస్తూ ఎల్ఆర్ స్వామి గారు అధ్యక్షులు సహృదయ సాహిత్య సంస్థ నుంచి తన యొక్క అభిప్రాయాన్ని చాలా అద్భుతంగా బారసాల కథల సమితి ఆ కథలన్నింటినీ సమీక్షించి తను పరిశీలించి ఎంతో అద్భుతంగా వారి యొక్క అభినందనలు తెలియచేశారు. ఈ యొక్క టోరీ కార్యక్రమం ద్వారా ఎల్ఆర్ స్వామి గారికి ప్రత్యేక అభినందనలు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. హలో సార్. చెప్పండి. చాలా అద్భుతంగా ఎల్ఆర్ స్వామి గారు మీరు రాసినటువంటి బారసాల కథల సంపుటి విశ్లేషణలో భాగంగా అనేక రకాల విషయాలు మనం తెలియచేసాము. మరి ఈ వారం మరొక కథ చూద్దాం సార్. జడ్జిమెంట్ కథా విశ్లేషణ అవ్వలేదు కదా మనకి, ఇంకా అయిన తర్వాత మళ్ళీ కథ వెళ్ళాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి గత వారం మనం జడ్జిమెంట్ అనే కథను తీసుకున్నాం సార్. మరి దానిలో భాగంగా మరి జడ్జిమెంట్ విషయాలకి వస్తే అనేక కోణాల్లో అనేక విషయాల్లో అనేక వివరాలు మాకు ఆ కథ ద్వారా తెలియచేశారు సార్. మరి విశ్లేషణ మరి మీ మాటల్లో విందామని మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం సార్. హలో సార్. జడ్జిమెంట్ కథని చదివాం కదా, జడ్జిమెంట్ కథ తర్వాత మన దాని గురించి తెలియజేస్తే దాని గురించి తర్వాత మళ్ళీ కథలోకి వెళ్తుంది, లేకపోతే కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది. ఏంటంటే మనం కథనగా తీసుకున్నప్పుడు దాంట్లో చాలా కోణాలు ఉన్నాయి. యాక్చువల్ గా కొంత పీరియాడికల్ డ్రామా కూడా కొంత ఉంది, కొంచెం సన్నివేశాలు ఎక్కువ 2-3 సన్నివేశాలు ఉన్నాయి. కథ కంటా కూడా దాని పరిధి ఏంటంటే ఒక మినీ నవలకి ఒక నవలకి చలనచిత్రానికి తగినంత నిలువ ఉన్న కథాంశం అది. ఒక న్యాయాధికారి కథ చదివిన తర్వాత నాతో మాట్లాడుతూ ఒక న్యాయస్థానం కోణాన్ని కూడా కొత్తగా విశ్లేషించడానికి పనికొచ్చే ఒక కథా వస్తువులు తయారు చేశారు మీరు. అసలు ఇది చాలా టిపికల్ గా ఉన్న ఆలోచన, మీకు భిన్నమైన ఆలోచనగా ఉంది. ఇది సమకాలీన సమాజంలో ఎంతవరకు దీనికి ప్రాక్టికాలిటీ ఉంటుందనే ఒక పాయింట్ తో నాతో డిస్కస్ చేశారు.
యాక్చువల్ గా అది నాకు అర్థం ఇది ఒక భిన్నమైన కోణం, ఒక భిన్నమైన వస్తువు, కథా వస్తువు. ఆ భిన్నమైన కథా వస్తువుని చెప్పడానికి దాని చుట్టూ కొన్ని పనిముట్లు ఎలాగైతే మనకి ముడిసరుకులుగా వాడుకుంటామో అటువంటి ముడిసరుకులు కథాగా తయారు చేయడం, ఆ కథని తయారు చేస్తున్నప్పుడు అనేక కోణాలను చెప్తూ దానిలో సామాజిక సంఘర్షణ, సామాజిక అంతర్లీనత ఇలాంటి విషయాలు ఒకవేళ ఉంటే ఏ విధంగా మనం స్పందించాలి, ఒక కథకుడిగా, ఒక పాఠకుడిగా, ఒక విశ్లేషకుడిగా, లేకపోతే ఒక చూస్తున్నవాడిగా, ఒక శ్రోతగా, ఒక దార్శనికుడిగా, ఒక దృశ్యమానంగా ఇటువంటి సందర్భాలు చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది. ఇవన్నీ చాలా రకాల టిపికల్ భిన్నమైన కోణాలు ఈ కథలో మనకు కనిపిస్తాయి. మనం కథని డైరెక్ట్ గా సూటిగా చూసినప్పుడు కథా ప్రారంభంలోనే ఒక డిఫెన్స్ లాయర్ ఒక తన అపోజిషన్ క్లయింట్ తో మాట్లాడడం అనేది ఒక భిన్నమైన వస్తువు. ఎందుకంటే ఎవరి క్లయింట్ తో వాళ్ళే చూస్తూ ఉంటారు, ఎవరి క్లయింట్ వాళ్ళు అపోజిషన్ క్లయింట్ తో పెద్ద వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు కానీ, పరిచయాలు కానీ, లేదా పలకరింపులు కానీ పెద్దగా ఉన్న పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ జయంత్ వెనకాల ఒక లేడీ లాయర్ భావన వెళ్ళడం, తద్వారా భార్గవి వెళ్ళడం, తద్వారా ఏంటి వాళ్ళకి చూడడం, ఎందుకు తండ్రి నుంచి తల్లి విడిపోవాలనుకుంటుంది. ఎందుకంటే 30 సంవత్సరాల పాటు సహజీవనం చేసి 30 సంవత్సరాల పాటు సంసారిక జీవితం చేసిన తర్వాత తండ్రితో వచ్చే ఇబ్బంది ఏంటి. ఇక్కడ ఈ ప్రశ్నకి చాలా మంచి సమాధానాన్ని రచయిత కోణంలో ఒక డైలాగ్ లో చెప్పారు. ఎలాగంటే, మీ నాన్నగారు అంతరంగాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే అంతరంగం అర్థం అవ్వదు, ఏం చేస్తున్నారో మనకు తెలియదు. అది ఒక మనిషి తాలూకు క్యారెక్టర్ తాలూకు ఇంట్రెసిక్ అనమాట. అంటే మనిషి తాలూకు క్యారెక్టర్ అంతర్లీనంగా ఉండే అంతరంగాలు అంటూ ఉంటాం మనం. అంతరంగం పట్టుకోవడం చాలా కష్టం. ఓపెన్ హార్ట్, క్లోజ్డ్ హార్ట్ అంటూ ఉంటాం కదా. అంటే లోతైన మనిషి, లోతైన స్వభావం గల వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కఠినమైన నిర్ణయం. సమాజంలో ఎవరో తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయం, ఆ నిర్ణయానికి అనుగుణంగా దాన్ని నిలబడ్డాం. ఎందుకంటే సొంత తల్లి మీదే తన తాలూకు తిరుగుబాటుని ప్రదర్శించటం. తల్లి అనేది చాలా గొప్ప విషయంగా మనం సామాజికంగా చూస్తూ ఉంటాం. తల్లి ఎలాంటిదైనా మనం గౌరవించాలి, ప్రేమించాలి. ఆ ప్రేమను చూపిస్తూనే తన తాలూకా కార్యక్రమాలను కూడా చేశాడు. ఎంత అయిష్టత ఉన్నా తల్లి మీద తన తాలూకా కర్మకాండలు నిర్వహించాడు. కానీ తల్లి ద్వారా అక్రమంగా వచ్చిన ఆస్తిని మాత్రం తీసుకోకూడదనే గొప్ప వ్యక్తిత్వ విలువలు, ఎథిక్స్ అని మనం చెప్పుకుంటున్న ఈరోజు ఏదైతే ఉంటాయో అటువంటి ప్రాథమిక విలువలకు కట్టుబడ్డ ఒక వ్యక్తిత్వం ఆ క్యారెక్టర్ లో మనం చూడొచ్చు. అది నిజంగా సామాజికంగా చాలా డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ రైటింగ్. క్యారెక్టర్ ని రాయడం చాలా కష్టం. అటువంటి క్యారెక్టర్ తో ఆటోమేటిక్ గానే సంఘర్షణ, ఎందువల్ల సంఘర్షణ ఏర్పడింది ఎప్పుడైనా మనం ఇంతకుముందు కథల్లో కూడా చెప్పుకున్నాం. తండ్రి తాలూకా ఈ కథలో కూడా చెప్పాం. తండ్రి తాలూకా ఆస్తిని కాదు, ఆశయాన్ని తీసుకెళ్లేవాడే కొడుకని. ఆస్తులను క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే XYకి YZకి హెరిటరీగా ఇప్పుడు అనువంశికంగా, వంశపారపర్యంగా ఒక తరం నుంచి మరొక తరానికి ఇలా సంక్రమిస్తున్నాయి. కానీ తండ్రి తాలూకా ఆశయాలు ఏవైతే ఉంటాయో, తన తాలూకా డిజైర్స్ అండ్ ఏవైతే మనం ఫుల్ఫిల్ చేయాలో అవి ఫుల్ఫిల్ చేయాలి. అది ఒక కోణంలో తండ్రి కొడుకుల మధ్య సంభాషణలో చెప్పడం జరిగింది. అది కూడా ఒక మంచి సంఘర్షణ. నెక్స్ట్ తండ్రికి కొడుకు కూడా ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికీ కూడా తండ్రిని కొడుకు ఆదరణ పొందలేకపోతూ ఉంటాడు, కొడుకు తాలూకా ప్రేమని తండ్రి పొందలేకపోతూ ఉంటాడు. ఆ రెండు పాత్రల మధ్యన కూడా సంఘర్షణ కూడా అద్భుతమైనటువంటి ట్రావెల్ ఉంది మధ్యలో. సో దాన్ని ఒక నారాయణ క్యారెక్టర్ ద్వారా కాన్ఫ్లిక్ట్ ని చెప్పించడం, అసలు చిన్నప్పుడు ఎందుకంత కఠినంగా చూశారు, ఎందుకంత కఠినంగా చూడడం ద్వారా తన తాలూకు ఆరోగ్యం ఎంత గొప్పగా మెరుగుపడి ఈ రోజు ఒక ఉత్తమమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. ఇది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్, ఇది ఒక భిన్నమైన కోణం. ఆ కోణంలో కొడుకు రియలైజేషన్ అయ్యి తండ్రి నుంచి నిజంగానే మనం విడిపోవాల్సిన అవసరం ఉందా అని తల్లి ద్వారా విషయం తెలుసుకోవడం, తండ్రి ద్వారా ఏం జరిగిందో విషయం తెలుసుకోవడం, ఇవన్నిటిని కథలో కొత్త కొత్త కోణాలను వెలికి తీస్తూ ఉంటాయి. ఒక్కొక్క ముందుకు వెళ్తున్న కొద్దీ ఏంటంటే క్యూరియాసిటీ హ్యాస్ టు బి డెవలప్డ్. ఎప్పుడైనా పాఠకుడికి కూడా కావాల్సింది అదే. ఏదైనా లేకపోతే మనం ఒక సినిమా చూస్తూ ఉంటాం, సినిమా చూస్తున్నప్పుడు కూడా ఒక క్యూరియాసిటీ డెవలప్ అయితే మనం అంటిల్ అండ్ అన్లెస్ లాస్ట్ మినిట్ వరకు, ఈవెన్ ఫర్ ది ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్ మనం చూడగలం. అలా ఏంటంటే ఒక కోణం నుంచి ఒక కోణంలో కథలు మొదలుతున్నప్పుడు, కథలు జరుగుతున్నప్పుడు భిన్నమైనటువంటి కథలు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా దీన్ని అందుకని నేను ముందుగా చెప్పినట్టే దీని కథా విస్తృతిని పెంచగలిగే అవకాశం చాలా ఉంది దీంట్లో. కానీ ఎంత కుదించి చెప్పగలిగితే అంత కథ పట్టుబడుతుంది. ఈ కథ ఒక గుర్తుండిపోయే సన్నివేశాలు, ఒక భిన్నమైనటువంటి జోనరు, ఒక మామూలుగా ఇది ఒక సెంటిమెంట్ ఉంది, ఇందులో ఒక ప్రేమాభిమానాలు ఉన్నాయి, తెలియని అంత సంఘర్షణ ఉంది. ఇవన్నిటినీ క్రోడీకరిస్తూ లాస్ట్ లో న్యాయాధికారి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది డిఫరెంట్ జడ్జిమెంట్. అది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్ లాంటిది అనమాట. ఒక తీర్పు, చాలా క్లిష్టమైన తీర్పు ఆయన చెప్తాడు ఆ జడ్జిమెంట్ లో కూడా.
చాలా సంవత్సరాలు అయింది, దీంట్లో వాదోపవాదాలు, పిటిషన్లు, ఆర్గ్యుమెంట్స్ అన్ని అవుతున్నాయి. ఎలా ఇవ్వాలి, ఎలా ఇటువంటి సంఘటనలు మేము తీసుకోగలం? న్యాయశాస్త్రంలో నేను కొత్త విషయాలు, ఆ విషయాల్ని బట్టి అనుసరించి తీర్పు ఇవ్వాలా, లేకపోతే న్యాయ సిద్ధాంతాలను బట్టి తీర్పులు ఇవ్వాలా? ఏ విధంగా తీర్పులు ఇవ్వడం వల్ల ప్రయోజనం కలుగుతుంది? న్యాయం చేయడం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు కాబట్టి ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుంది? ఇటువంటి సంఘర్షణ కూడా న్యాయాధికారికి కూడా జరిగింది. సో ఇన్ని రకాల ట్రావెల్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. ఒక భర్త భార్యాభర్తల మధ్య అనుబంధం, తల్లి కొడుకుల మధ్య అనుబంధం, తండ్రి కొడుకుల మధ్య అనుబంధం, ఒక క్లయింట్ కి పార్టీస్ కి అడ్వకేట్స్ కి ఉన్న రిలేషన్, ఒక జడ్జిమెంట్ చెప్పగలిగే వ్యక్తికి ఉండవలసిన సాధికారత, ఇవన్నిటినీ కూడా కథలో మనకి వెలికి తీస్తాయి. కాబట్టి ఇవి ఏంటంటే అంత గట్టిగా పట్టి పాఠకుడు చదివినప్పుడు, విశ్లేషణాత్మకుడు, విమర్శకుడు, క్రిటిక్ చూసినప్పుడు, ఒక క్రిటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత డెప్త్ కనబడుతుంది. మామూలుగా కథగా చదువుకున్నప్పుడు ఓకే ఇలా జరిగింది, తండ్రి సక్రమాస్యత మార్చి తీసుకుంటానంటాడు, అక్రమార్జితం తీసుకోనంటాడు, కాబట్టి అది ఒక సత్రాన్ని దేవాదాయ సత్రం కింద దాన్ని మార్చుదాం అని అనుకుంటాడు. అది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. దానికి కుటుంబ సభ్యులు అంగీకరించరు, దానికి ఆధారపడి ఉన్నాం కాబట్టి మాకే చెందాలంటారు. ఏంటి కాన్ఫ్లిక్ట్? ఈ కాన్ఫ్లిక్ట్, ఈ సంఘర్షణ మధ్యనే ఎలాంటి తీర్పు వచ్చింది? కాబట్టి దీనికి టైటిల్లో జడ్జిమెంట్ అని పెట్టడంలో కూడా ఆంతర్యం ఉంది. జనరల్గా ఏంటంటే మనం జనరల్గా తెలుగు కథలకు ముఖ్యంగా మనం టైటిల్సే పెట్టడం ధర్మం. తీర్పు అనే టైటిల్ కూడా మంచి టైటిల్. అలాగే జడ్జిమెంట్ అన్నలో ఒక సౌండింగ్ ఉంటుంది. జడ్జిమెంట్ అంటే వాట్ ఈస్ జడ్జిమెంట్ అనేది క్యూరియాసిటీ జనరేట్ చేస్తుంది పాఠకుడికి. కాబట్టి అది పెట్టడం వల్ల తీర్పు కూడా మంచి దీనికి శీర్షికలో చెప్పొచ్చు. అదొక మంచి విశ్లేషణాత్మకమైన అంశం. అలాగే ఏం తీర్పు చెప్పారు? తీర్పు అనే పదం, మన తెలుగు పదాలు చాలా మంచి పదాలు కూడా మనకి రెగ్యులర్ గా అలవాటైన పదాల వాళ్ళ ద్వారా ఆంగ్ల పదాల మధ్యలో పడి తెలుగు పదాలు దూరం అయిపోతున్నాం. కాబట్టి తెలుగు పదాలని మనం ఎక్కువ అలవాటు చేసుకుంటూ ఉండడం కూడా ఒక మంచి ఇది. దానికోసం ఈరోజు చాలా మంది తెలుగు భాషోద్యమకారులు కూడా సినిమాలకు కూడా తెలుగు పేర్లే పెట్టాలని చాలా గట్టిగానే పోరాడుతున్నారు. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ సందర్భంలో చూసినప్పుడు దీనికి తీర్పు అని ఒక శీర్షికను తీసుకున్నప్పటికీ ఓవరాల్ గా ఎలా వచ్చింది తీర్పు, అది ఎవరికి ఇబ్బంది పెట్టినట్టుగా ఉన్నది? అందరూ కలిసి ఉండమని ఎప్పుడైనా ఎవరైనా ఏం కోరుకుంటారంటే అంతిమంగా సామాజికంగా కూడా సర్వే జన సుఖనోభవంతో అని మనం ఎలాగైతే కోరుకుంటామో అందరూ క్షేమంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఆ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంటే పాజిటివ్ నోట్ తోటే ఒక కథని ఎండ్ చేయడం జరుగుతుంది. అయినా మళ్ళీ ఇంకొక కొసమెరుపు కూడా అద్భుతమైన జడ్జిమెంట్ లో ఉంటుంది, లైన్ లో ఉంటుంది జడ్జిమెంట్ లో. ఇంకా మీరు ఎప్పటికీ అర్థం చేసుకోకపోయినట్టయితే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఖచ్చితంగా దీన్ని పునరారి పరిశీలించే అవకాశం ఉంటుందని ఒక లైన్ రాయడం అనేది నిజంగా చారిత్రాత్మకం. ఇట్స్ లైక్ ఎన్ హిస్టారికల్ జడ్జిమెంట్ అంటాం మనం. అలాంటి చారిత్రాత్మకమైన తీర్పు ఈ కథలో ఉంది. ఒక కుటుంబ సన్నివేశాలకు అనుగుణంగా, కుటుంబ నేపథ్యంలో జరిగే సంఘటనలకు ఆధారంగా, కుటుంబ నేపథ్యంగా తీసుకున్న ఇతివృత్తానికి ఒక భిన్నమైనటువంటి జోనర్ని జోడించి నడిపించిన కథా విధానం, ఆ కథా వస్తువు ఖచ్చితంగా ఇది కొత్త. నిజంగా మనం కొత్త కథలు, న్యూ పాయింట్స్ అంటూ ఉంటాం. కొత్త కథలు సృష్టించడం, పగ, ప్రేమ, ప్రతీకారం వీటి మధ్య తిరుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచి రామాయణ మహాభారతాల కాలం నుంచి తీసుకున్నా, కృతయుగం నుంచి తీసుకున్నా, ఈరోజు కలియుగం వరకు కథ అనేది 4 పాయింట్ల చుట్టూ తిరుగుతుందని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఆ 4 పాయింట్లలో కూడా ఇలాంటి భిన్నంగా ఒక ప్రెజెంటేషన్ ఆఫ్ ఒక కథని చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా చదివిన పాఠకుడు కొత్తగా ఉంటుంది. కాకపోతే దీన్ని ఇంకా శిల్పాన్ని పెంచుతూ, కథా శిల్పాన్ని పెంచుకుంటూ, కథా పాత్రలను విస్తరించుకుంటూ, కథని ఇంకా 4-5 రకాల బలమైన సన్నివేశాల ద్వారా ఇంకా ముందు చెప్పగలిగినట్టయితే ఇది ఇంకా బలమైన కథల్లో నిలబడుతుంది. ఒకప్పుడు రాసిన బలమైన కథలు ఈ రోజు ఏదైతే సమాజంలో ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నామో అలాంటి గొప్ప కథలుగా నిలబడొచ్చు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ ని మనం ఒక దీంట్లో మనం బలంగా చెప్పాలి. ప్రతి క్యారెక్టర్ తాలూకా ఐడెంటిటీని మనం చూపించగలగాలి. ప్రతి పాత్ర తాలూకా స్వభావాన్ని చిత్రించగలగాలి. ప్రతి స్వభావం తాలూకా సంభాషణని జనాలు గుర్తుండేలా చేయగలగాలి, పాఠకుడికి పట్టుకునేలా చేయగలగాలి. అప్పుడు ఆ కథ ఖచ్చితంగా కథకుడు తర్వాత కూడా మాట్లాడాలి. కథకుడు తర్వాత కూడా మాట్లాడుతున్నప్పుడే మనం చెప్పుకున్న పాలగుం పద్మరాజు గారి గాలివాన్ కావచ్చు, ఇప్పుడు కారామాషారి యజ్ఞం కావచ్చు, వాళ్ళందరూ లేరు ఈరోజు మనకి మొదటి కథ అందించని చెప్పుకున్న గురజాడ గారు లేరు ఈరోజు, బండారు అచ్చిమామ కూడా లేరు ఈరోజు. కానీ ఆ కథలు ఈరోజు ఉన్నాయి. ఆ కథలు ఈరోజు వాటి గురించి మాట్లాడుతున్నాయి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాయి. అది కథకున్న అక్షరానికి ఉన్న గొప్పతనం. కాబట్టి మంచి కథ చదవడం వల్ల కూడా మనకి ఏంటి లాభం? ఒక మంచి భాష అలవాటు అవుతుంది. ఒక మంచి ఒకే పదాన్ని 8 విధాలుగా ప్రయోగించి అర్థం అవుతుంది. చూశారు అంటే సారించారు అని వాడచ్చు, దృశ్యమానం చేశారు అని వాడచ్చు, సాక్షాత్కరించారని వాడచ్చు. ఇలా రకరకాల పదాలతో పద సంపద పెరుగుతుంది, వాక్య నిర్మాణం మీద పట్టు పెరుగుతుంది,
భాషా సంస్కారం అలవడుతుంది, కొత్త కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది, ఒక కొత్త కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇంట్రెన్సిక్ మనకు తెలియకుండా జ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది. సో ఇన్ని లాభాలు మనకి కథా పఠనం వల్ల జరుగుతుంటాయి. కాబట్టి ఇలా ఈ కథ గురించి ఇంకా ఎంతైనా చెప్పచ్చు, బట్ సమయాభావం వల్ల మన ఈరోజు చాలా ఎక్కువ విషయాలు దీంట్లో చెప్పడం వల్ల మనకి దీని గురించి విశ్లేషణగా పూర్తి సమయం లేదు. కాబట్టి ఇక్కడకున్న సంక్షిప్తంగా నేను దీన్ని విశ్లేషణ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ కథ చదవండి. చదివిన తర్వాత కూడా మీరు ఎప్పుడైతే తెలియజేసి ఎలాగైతే తెలియజేస్తున్నామో అదే విధంగా మీరు తాలూకా పంపించగలిగినట్లయితే తప్పకుండా వాటిని కూడా సమీక్షగా తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి రైటర్ ఒక నోట్ ఏంటంటే ఫ్రమ్ ది పాజిటివ్ అండ్ క్రిటిక్స్ నుంచి కావాలి. ఒకసారి విమర్శ అనేది ఎప్పుడు కూడా ఒక మంచి టానిక్ లాంటిదని చెప్తుంటాను నేను. సో తద్వారా ఇప్పుడు స్వామి గారు కానీ, హరి గారు కానీ, లేకపోతే ఇతర నాకు పంపించిన వారు కానీ చాలా మంది కూడా వాళ్ళు ఇచ్చే తాలూకా ఐడియాస్ వీ హ్యావ్ టు గెట్ సమ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ ద ఇంట్రెన్సిక్ రైటింగ్ ఆఫ్ ప్రోజ్ అండ్ పోయిటరీ. కాబట్టి ఖచ్చితంగా మీలో కూడా ఖచ్చితంగా చదువుకుని ఉంటారు. మీరు కూడా రకంగా చదివి మీకు మీ అభిప్రాయాలు తెలియచేయండి. వచ్చే వారం మరొక మంచి కథతో తప్పకుండా మళ్ళీ మీకు వినిపిస్తాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. చాలా అద్భుతంగా తక్కువ సమయంలోనైనా సరే జడ్జిమెంట్ అనే కథను చాలా అద్భుతంగా విశ్లేషించారు సార్. మరి జడ్జిమెంట్ కథలు అసలు ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి విషయాన్ని ఏ విధంగా చివరికి వాళ్ళకు తీర్పునిచ్చారనే విషయాన్ని తెలియచేయడం చాలా బాగుంది సార్. ఎటువంటి ఆసర లేని వయసులో కేవలం ఆర్థిక కారణాలతో ఆమె కోరిన ఆ విడాకులను మేము మంజూరు చేయలేమని, అలాగని బలవంతంగా ఆమెను నిర్బంధించలేమని, కాబట్టి ఇద్దరూ కూడా మంచి స్నేహితుల్లా కలిసిమెలిసి ఒకరి అవసరాలు మరొకరు గుర్తిస్తూ బతకాలని జడ్జిమెంట్ ఇవ్వడం చాలా బాగుంది సార్. 2 సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగిన తర్వాత కూడా వారి మధ్య వైషమ్యాలు తగ్గకపోతే అప్పుడు విడాకులు మంజూరు చేయడానికైనా కోర్టుకి ఎలాంటి అభ్యంతరాలు లేవనే విషయాన్ని తెలియజేశారు. కలిసి ఉండమని కోరుతూ తీర్పునివ్వడం చాలా బాగుంది సార్. ధన్యవాదాలు సార్. మరి మరొక వారం మనం సరికొత్త నూతనమైన మరో కథ ద్వారా మళ్ళీ కలుసుకుందాం సార్. ముఖ్యంగా తెలుగు ఆత్మీయ వారికి టోరీ తరఫున మీకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.